హాయ్ గైస్, ఐఎమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు Frontlinesmedia's krishna Talkz. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి 5 స్టెప్స్ ఫర్ బిగినర్స్ టు స్టార్ట్ లెర్నింగ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనే దాని గురించి. సో ఈ 5 స్టెప్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్, అంటే ఒక బిగినర్ ప్రోగ్రామింగ్ నేర్చుకుందాము, ఐటీ ఫీల్డ్లోకి వెళ్దామనే స్టార్టింగ్ నుంచి అతను ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో నేను పర్ఫెక్ట్ అని బయటకు వచ్చేదాకా ఏమేం చేస్తే బెటర్ అనే దాని గురించి మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. అండ్ అందులో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ఫస్ట్ థింగ్ అసలు నేను ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఇదే అందరికీ ఉండే డౌట్. దాని గురించి చాలామందిని అడుగుతారు. ఒకళ్ళేమో జావా నేర్చుకుంటారు, ఒకళ్ళేమో పైథాన్ నేర్చుకుంటారు, ఒకళ్ళేమో సి నేర్చుకుంటే చాలంటారు, ఒకటి C++ అంటారు. ఇలా అందరి మాటలు వినడం వల్ల ఫైనల్గా మీకేం అర్థమవుతుందంటే ఫుల్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఒకళ్ళేమో పైథాన్లో సెటిల్ అయి ఉంటారు, ఒకళ్ళేమో జావాలో సెటిల్ అయి ఉంటారు, ఒకళ్ళేమో C++లో సెటిల్ అయి ఉంటారు. దాని అర్థం ఏంటంటే ఇవన్నీ నేర్చుకోవాలని కాదు, నీకు ఏం ఇంట్రెస్ట్ ఉంది అనే దాని గురించి నువ్వు నేర్చుకోవాలి. సో నీకేం ఇంట్రెస్ట్ ఉంది అనేది నీకు ఎలా తెలుస్తుంది అంటే, యూ హ్యావ్ గూగుల్లో లేని ఇన్ఫర్మేషన్ అంటూ లేదు. అలాగే మన FLM పేజ్ ఉంది, అందులో లేని ఇన్ఫర్మేషన్ అంటూ లేదు. ఒకవేళ జావా తీసుకుంటే ఫ్యూచర్లో ఏం చేయొచ్చు? నీకు వెబ్ డెవలప్మెంట్ ఇష్టమా? యూ కెన్ గో ఫర్ జావా. నీకు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ ఇష్టమా? యూ కెన్ గో ఫర్ జావా. లేదు నువ్వు జావా స్క్రిప్ట్ నేర్చుకుని వెబ్సైట్స్ బిల్డ్ చేస్తావా, యాప్స్ బిల్డ్ చేస్తావా? యూ కెన్ గో ఫర్ దట్. సో జావా నేర్చుకుంటే స్కోప్ ఏంటి, ఏమేమి కంపెనీస్ నన్ను హైర్ చేసుకుంటున్నాయి, ఎలాంటి స్కోప్ ఉంది జాబ్ మార్కెట్లో అనేది మీరు చూసుకోవాలి. లేదు పైథాన్, యూ వాంట్ టు గో ఫర్ మెషిన్ లెర్నింగ్, గో ఫర్ పైథాన్. యూ వాంట్ టు గో ఫర్ డేటా సైన్స్, గో ఫర్ పైథాన్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నాక నువ్వు నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అనే దాని గురించి నువ్వు థింక్ చేయాలి. నాకు మెషిన్ లెర్నింగ్ అంటే ఇష్టం, డేటా సైన్స్ తెలుసుకోవాలనుకుంటున్నాను, ఇవన్నిటి గురించి తెలుసుకుంటే నీకు ఏది ఇష్టం, ఏది నేర్చుకుంటే నీకు ఉపయోగం అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకునే ముందు ఎవ్వరి సజెషన్ తీసుకోకండి. టేక్ యువర్ ఓన్ డెసిషన్. ఒకవేళ ఎవరి సజెషన్ అయినా తీసుకున్నాక అనవసరంగా ఇతని మాట విని నేను ఇది తీసుకోకుండా ఉండుంటే బాగుండు అనేలాగైతే ఉండకూడదు. ఏం చేసినా నువ్వు కరెక్ట్ చేసావు అనుకో, నీ డెసిషన్ అవ్వాలి. నువ్వు రాంగ్ చేసినా నీ డెసిషన్ అవ్వాలి. ఏదైనా కూడా ఫైనల్గా నువ్వు తీసుకున్న డెసిషన్ మీద నీకు రిగ్రెట్స్ రాకూడదు. కాబట్టి ఎవరి సజెషన్ తీసుకోకుండా గూగుల్ని నమ్ముకోండి, మీకున్న నాలెడ్జ్ని నమ్ముకోండి. FLM పేజ్లో ఒక్కొక్క దానికి ఉన్న స్కోప్ గురించి చెప్పాం. ఎప్పుడు కూడా మనం ఇది తీసుకోమని ఎప్పుడు చెప్పలేదు. సో FLM పేజ్లో ఉన్న ఒక్కొక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క స్కోప్ తెలుసుకొని మీరు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏంటి అంటే, మీరు ఎక్కడ నేర్చుకోవాలి. సో చాలామంది ఏంటంటే యూట్యూబ్లో నేర్చుకోవాలా, కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్లో చేరాలా, ఇలాంటి చాలా డౌట్స్ ఉంటాయి. చాలామందికి యూట్యూబ్లో నేర్చుకుంటే నాకు మొత్తం రాదేమో అనేది ఉంటుంది. అఫ్కోర్స్ యూట్యూబ్లో మొత్తం కంటెంట్ అయితే ఉండదు. బట్ ఏంటి అంటే, ఒకవేళ యూట్యూబ్ ఛానల్స్లో నేర్చుకోగలిగితే వెల్ అండ్ గుడ్. సెల్ఫ్ లెర్నింగ్ మోడ్ అంటారు. అంటే మిమ్మల్ని ఎవరు వెనకాల పుష్ చేయరు, మీకు మీరుగా మోటివేషన్ తెచ్చుకుని యూట్యూబ్ ముందు కూర్చొని మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో దాంట్లో డౌట్స్ వస్తే క్లియర్ చేసుకునే అవకాశం మీకు గూగుల్లో వెతుక్కుని చేసుకోవాలి, లేదా మళ్ళీ ఇంకో వీడియో చూడాలి. ఇది యూట్యూబ్ ద్వారా నేర్చుకుంటే ఇలా ఉంటుంది. లేదా ఎనీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో చేరితే ఏంటంటే, ప్రతిరోజు నాకు 7 to 8 క్లాస్ ఉంటుంది. సో నేను కూర్చొని వినాలి. ఈ క్లాస్ విన్నాక సార్ ఒక వర్క్ ఇస్తారు, ఆ వర్క్ నేను కంప్లీట్ చేయాలి. ఇలా కంప్లీట్ చేస్తే 30 to 40 డేస్లో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కోర్ టాపిక్స్ వరకు మీరు కవర్ చేసే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఒకవేళ యూట్యూబ్ అనుకోండి, ఒకరోజు నాకు కుదరలేదనుకో, ఓకే లైట్లే రేపు మళ్ళీ చూసుకోవచ్చు అనుకోవచ్చు. ఒక్కోసారి ఏమవుతుంది, యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే కింద మనకి జబర్దస్త్ ఎస్టర్డే ఎపిసోడ్ అనే లింక్ ఓపెన్ అవుతుంది. దాన్ని నొక్కి మన ఎపిసోడ్ మొత్తం చూస్తాం 45 minutes. లేదంటారా భీమ్లా నాయక్ ట్రైలర్ కానీ, సర్కార్ వార్ పాట ట్రైలర్ కానీ, ఇలాంటి ట్రైలర్స్ అన్నీ వస్తుంటాయి. కాబట్టి మన మైండ్ డైవర్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి యూట్యూబ్లో నేను చదువుకోగలను అనే మోటివేషన్ మీకు ఉన్నట్లయితే గో ఫర్ యూట్యూబ్. దెర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. మీలో ఒక క్లారిటీ ఉంటే మీరు ఎటైనా వెళ్ళిపోవచ్చు. అంతేగాని కొంతమంది అడుగుతుంటారు, భయ్యా యూట్యూబ్లో ఏ ఛానల్ బెస్ట్, ఏది నేర్చుకోవాలి అని. యూట్యూబ్లో నేర్చుకోవాలనుకుంటే అన్ని ఛానల్స్ ఓపెన్ చేసి ఒక 1 to 2 వీడియోస్ ఫుల్ లెంత్లో చూసి వాళ్ళ చెప్పే విధానం ఎలా ఉంది, మీకు అర్థమవుతుందా లేదా, సింపుల్ లాజిక్స్ యూస్ చేస్తున్నారా, సింపుల్ లాంగ్వేజ్ యూస్ చేస్తున్నారు, ఇవన్నీ చూసి యూట్యూబ్లో ఒక వీడియో సెలెక్ట్ చేసుకుంటారు. అదే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అనుకోండి, విల్ గో విత్ ద మౌత్ వర్డ్. అంటే ఇక్కడ బాగా చెప్తున్నారేమో ఇక్కడికి వెళ్ళొచ్చు, లేదంటారా వేరే దగ్గర బాగా చెప్తున్నారు అక్కడికి వెళ్ళి డెమో విని నచ్చితే చేరొచ్చు. ఇలాంటివి ఉంటాయి అనమాట. నెక్స్ట్ థింగ్, ఏదైనా ఒక లాంగ్వేజ్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాక అసలు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఇది నేర్చుకుంటే ఏమొస్తుంది, దీనిలో ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుంటారు. నెక్స్ట్ కమింగ్ డేస్లో హలో వరల్డ్ ప్రోగ్రామ్ చేస్తారు. సో ఆ తర్వాత ఏంటంటే మెల్లిగా మీరు కాన్సెప్ట్స్లోకి వెళ్తారు. ఇఫ్ లూప్ అని, వైల్ లూప్ అని, ఫర్ లూప్ అని. ఏం చేస్తారంటే మెల్లిగా ఈ కాన్సెప్ట్స్ వరకు వినేసి ఓకే బ్రెయిన్ డ్రైన్ అయిపోతుందని వదిలేస్తారు. బట్ దట్ ఈస్ అ రాంగ్ థింగ్ వైల్ లెర్నింగ్ ఎ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఏం చేయాలి అంటే, ఏదైనా కానీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ స్టార్ట్ చేశాక ప్రతిరోజు కనీసం చిన్న ప్రోగ్రామ్ అయినా మీరు చేయాల్సిందే. ఫస్ట్ రోజు మీరు హలో వరల్డ్ మీద ప్రోగ్రామ్ చేశారు, నెక్స్ట్ రోజు ఇఫ్ లూప్ మీద ఏదో ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నారు, దాని మీద ఒక ప్రోగ్రామ్ చేయాలి.
తర్వాత రోజు ఇంకొన్ని ఆపరేటర్స్ నేర్చుకున్నారు. ఎడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయండి, సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 నెంబర్స్ చేయండి, మల్టిప్లికేషన్ ఆఫ్ 2 నెంబర్స్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటే మనకేంటంటే అంటే నేను ఈరోజు ఇది నేర్చుకున్నాను అని మీరు అనుకుని పడుకుంటే మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ ఏదైతే ఉందో అది ఎందులోనూ ఉండదు. కాబట్టి ఏదైనా నేర్చుకుంటే దాన్ని ప్రాక్టీస్ చేయాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే ఫైనల్ పాయింట్, కోర్ టాపిక్స్. మన ఇంటర్వ్యూ ప్రిపరేషన్లో కోర్ టాపిక్స్ వరకు నేర్చుకుంటాము, అన్నిటి మీద ఎగ్జాంపుల్ సాల్వ్ చేసుకున్నాము, ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అయింది. నెక్స్ట్ ఏంటి అంటే ఫైనల్ థింగ్, ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేయండి, మీ సొంతంగా బిల్డ్ చేయండి. ప్రాజెక్ట్ అంటే మీరు బాహుబలి టైప్లో పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాల్సిన పని లేదండి. మీకు వచ్చిన దాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయగలరా, ఎలా చేయగలరు, దాంట్లో వచ్చిన ఇబ్బందులు ఏంటి, అదే మీ ప్రాజెక్ట్లో మీరు నేర్చుకునేవన్నమాట. సో మీరేం చేస్తారంటే మనకి సోర్స్ కోడ్స్ కూడా గూగుల్లోనే ఉంటాయి. ఆ గూగుల్లో ఉన్న సోర్స్ కోడ్స్ అన్నీ తీసుకొని అక్కడ పేస్ట్ చేసుకొని ముందు తెలుసుకోండి అసలు ఏం జరుగుతుంది ఇందులో, ఈ ప్రాజెక్ట్లో ఏం జరుగుతుంది, దాన్ని నేను ఎలా అర్థం చేసుకోవాలి, రేపొద్దు నన్ను ఎవరైనా అడిగితే దాన్ని నేను ఎలా చెప్పాలి, ఇలాంటివి నేర్చుకోండి. వన్స్ ఒక ప్రాజెక్ట్ చూస్తే అర్థమవుతుంది, ఓహో ఇది చేయాలంటే ఈ లూప్స్ వాడాలి, ఇది చేయాలంటే ఈ కాన్సెప్ట్ వాడాలి అన్నది అర్థమైన తర్వాత మీకు ఓన్గా చిన్న ప్రాజెక్ట్ బిల్డ్ చేయడానికి ట్రై చేయండి. అది రాకపోయినా పర్లేదు, జస్ట్ స్టార్ట్ అయితే చేయండి, మీకే ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఇవన్నీ కనుక మీరు ఫాలో అయితే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో పర్ఫెక్ట్ అవుతారు. వన్స్ పర్ఫెక్ట్ అయితే జాబ్ వెళ్ళినప్పుడు మీకు ఏంటంటే నేను ఎలా అయినా కొట్టగలను అనే కాన్ఫిడెన్స్ మీకు ఖచ్చితంగా వస్తుంది. అండ్ ఇవన్నీ నేర్చుకోవడానికి మీకు పట్టే టైం 60 days ముందు నేర్చుకోండి, దానికి ఒక 40 days పట్టచ్చు. దాని తర్వాత ఒక 20 days మీరు ప్రిపేర్ అయితే ఎగ్జాంపుల్ సాల్వ్ చేస్తూ హ్యాకర్ ర్యాంక్లో చిన్న మినీ ప్రాజెక్ట్ చేస్తూ మీరు చూసారనుకోండి, ఒక 20 daysలో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద మీరు పర్ఫెక్ట్ అయిపోతే ఆ వచ్చే కాన్ఫిడెన్స్తో మీరు ఈజీగా ఇంటర్వ్యూ క్రాక్ చేయగలరు. ఇది నాన్ ఐటీ అవ్వచ్చు, ఐటీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. చాలా సింపుల్ స్టెప్స్లో ఒక బిగినర్ అనేవాడు ఎలా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని చూస్ చేసుకోవాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా ఎండ్ చేయాలన్న దాని గురించి మనం తెలుసుకున్నాం. సో దిస్ ఈస్ ఫర్ నౌ అండ్ ఐ యామ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్యూ. Frontlinesmedia.